శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి గిన్నె కృపతో నిండి పొర్లుచున్నది అన్నటువంటిది మనం గమనించుకోవాలి. దేవుని యొక్క కృప అన్నటువంటిది ఒకేసారి రాదు, ప్రతిరోజు కొనసాగుతూ ఉంటుందన్నమాట. చూడండి, ఒక గిన్నెలో ద్రవ పదార్థము అంటే నీళ్లు కానీ పాలు కానీ పోస్తూ ఉండండి. అది పోస్తూ ఉండే కొద్దీ ఆ గిన్నె నిండి పొర్లుతుంది. అవును, అది పొర్లుతూ ఉన్నటువంటిది మనకందరికీ బాగా తెలుసు. ఈ పొర్లుతూ ఉంటున్నది అన్నటువంటి మాటను కూడా ప్రతిరోజు జరిగే పనిగా దేవుడు గుర్తిస్తుంటున్నాడు మనకు. అందుకే కృపాక్షేమములే నా బ్రతుకు దినములన్నీ నా వెంట వచ్చును అని భక్తుడు అంటూ ఉంటున్నాడు. అంటే తన జీవితకాలం అంతయు కూడా దేవునితో సహవాసము, పరిశుద్ధమైన ఆలోచనలతో అనుసరించినప్పుడు జీవితకాలం అంతయు కూడా దేవుని కృప అతనితో ఉంటుంది అని మాట్లాడుతుంది. ఇందును బట్టి దేవుని యొక్క కృప ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ప్రతిరోజు దేవునితో వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడం ద్వారా అది మనకు కొనసాగుతుంది అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. మరలా చెప్తున్నానండి, ప్రతిరోజు కూడా దేవునితో సహవాసము చేయడం ద్వారా దేవుని కృప రావటానికి మీ ప్రార్థన జీవితమే మూల కారణం. మీ ప్రార్థన ఇష్టానుసారంగా, లోకానుసారంగా ఉండకూడదు. గమనించండి, ప్రాముఖ్యమైన పనులు మనం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో అడుగుతామో, వ్యాధిగ్రస్తుగా ఉన్నప్పుడు, మరణ పోరాటం వచ్చినప్పుడు ఏ విధంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థిస్తామో, అలాంటి ప్రార్థన నిత్యము కలిగియుందుముగాక. అందుకే పదే పదే నేను గుర్తు చేస్తున్నాను, ప్రతిరోజు క్రమము తప్పకుండా దేవుని యొక్క సన్నిధానములో దేవుని మన మొరలు ఆలకించినట్లుగా భారభరితమైనటువంటి ప్రార్థన చేస్తే నిత్యముగా మన ప్రార్థనలకు దేవుడు బదులు ఇస్తాడు అన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. అవును, దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం కూడా ఇదే. ఈ భారాన్ని మీ మధ్యలో పంచుకుంటూ ఉంటున్నాను. మరిచిపోయొద్దు నా ప్రియమైన సహోదర సహోదరులారా. మన గిన్నె నిండి పొంగి పొర్లాలంటే ప్రభు సన్నిధానంలో ప్రార్థన తప్ప ఓరికి మార్గం లేనే లేదు. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ ప్రభు వారి వారి ప్రార్థనా జీవితాన్ని అత్యధికమగినట్లుగా మీరు సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.